మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చిట్చాట్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంపై కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఈ నామినేషన్ తిరస్కరణకు కారణమయ్యారని తెలుస్తుందన్నారు. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ మంత్రి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. మీనాక్షి నటరాజన్పై ఉన్న కేసు వివరాలు బయటకు లీక్ కావడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటే సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటన్నారు. వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే అంశంపై పూర్తి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ వ్యవహారంలో ఉన్నారని తమకు సమాచారం ఉందని తెలిపారు. ఆ వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించినప్పటికీ ఆ పదవి ఇవ్వకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.